చివరకు ఒక్క పైసా కూడా ఉద్యోగస్తులకు జీతాలు పెరగకపోగా మా హయాంలో వచ్చిన వెంటనే మేము ఐఆర్ ఇచ్చి మా హయాంలోనే పిఆర్సీని కూడా కాన్స్టిట్యూట్ చేసి పిఆర్సీ చైర్మన్ను కూడా నియమిస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పిఆర్సీ చైర్మన్ తీసేస్తారు. ఆయన కానీ త్వరగా రిపోర్ట్ ఇచ్చినాడు అని అంటే వీళ్ళు త్వరగా జీతాలు పెంచాల్సి వస్తుందేమో అని చెప్పి ఒకవైపున ఐఆర్ ఇవ్వకుండా మరోవైపున పిఆర్సీ చైర్మన్ను తొలగించేసేసి కొత్త పిఆర్సీని కూడా కాన్స్టిట్యూట్ చేయకుండా కొత్త చైర్మన్ను కూడా కాన్స్టిట్యూట్ చేయకుండా ఉద్యోగస్తులను త్రిశంకు స్వర్గంలో పెట్టారు. 2 ఏళ్లుగా ఉద్యోగస్తులకు జీతాలు లేవు, జీతాలు పెరగల. 4 డిఏలు పెండింగ్. పెండింగ్. ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, ఉద్యోగస్తులకు జీతాలు పెరగల 2 ఏళ్ల నుంచి. మళ్ళీ 1వ తారీఖు నుంచి జీతం అని చెప్పినారు. అది ఇచ్చినారా అంటే అదిలే, 1 నెల ఇచ్చినారు. అదిలే. ఉద్యోగులకు ఇవ్వాల్సిన 4 డిఏలు పెండింగ్, పిఆర్సీ బకాయిలు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రీఎంబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్, వీటి కింద దాదాపు 35,000 కోట్ల రూపాయలు బకాయిలు. ఆశ్చర్యం చూడండి ఒకసారి. 2024-25లో ఉద్యోగస్తుల జీతం 62,806 కోట్లు అయితే 2025-26 రివైజ్ ఎస్టిమేట్ ప్రకారం జీతాలు 61,111 కోట్లు తగ్గినాయి. పెరగాల్సింది పోయి తగ్గినాయి. కొద్ది గొప్ప కొంతమంది రిటైర్ అయి ఉంటారు కదా, పెరగాల్సింది తగ్గడం. ఎక్కడ కూడా జీతాలు చూడండి పెరగాల్సింది ఎక్కడైనా. హౌస్ రెంట్ అలవెన్స్ 2024-25 4,614, ఇప్పుడు 25-26లో 4,600 crores. మెడికల్ రీఎంబర్స్మెంట్ 124 crores, 121 crores. అలవెన్సెస్ ఎర్న్డ్ లీవ్స్ ఎల్టీసీ ఓవర్ టైమ్ అలవెన్స్ 2024 2,415, 1,316 ఇప్పుడు. బేసిక్ పే ఇంతకుముందు 35,671, ఇప్పుడు బేసిక్ పే 35,345. ఓవరాల్ చూస్తే 24-25లో 62,062,806 కోట్లు, 25-26లో 61,111 కోట్లు. పెరగాల్సింది పోయి ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, డిఏ లేవు, బకాయిలు 35,000 పైసలకు బకాయిలు. By and large, this is budget.